విశాఖ సిఐఏ సదస్సు వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, కొద్దిసేపట్లోనే విశాఖలో సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది ప్రారంభం కానుంది. ఇప్పటికే ముఖ్య అతిథి సిపి రాధాకృష్ణన్ విశాఖ చేరుకున్నారు. ఆయన్ని మంత్రి నారా లోకేష్ సాదరంగా ఆహ్వానించారు. అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా విశాఖ చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే వేదిక వద్దకు చేరుకున్నారు. మొత్తంగా ఈ 2 రోజుల సదస్సు కనుక చూస్తే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు జరిగేలాగా దీన్ని కార్యాచరణ రూపొందించారు. ప్రధానంగా టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్, సాంకేతికత, నమ్మకం, వాణిజ్యం, ఈ 3 నినాదాల లక్ష్యంగా ఈ 2 రోజుల వాణిజ్య సదస్సు అనేది జరుగుతోంది. దీనికి సంబంధించి కూడా మొత్తం 25 సెషన్లు ఏకదాటిగా తొలి రోజే జరగనున్నాయి. వీటికి సంబంధించి కీలక ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ సదస్సుకు సంబంధించిన మరిన్ని విశేషాలు వెల్లడించేందుకు మనతో మంత్రి అలాగే కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, సుభాష్ గారు చెప్పండి సార్, ఈ 2 రోజుల సదస్సు ద్వారా ప్రభుత్వం ఏ లక్ష్యాలు సాధించాలనుకుంటుంది ఏంటి? ముఖ్యంగా గత 5 సంవత్సరాల పాలనలో ఒక విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు గారు లేని లోటు ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా తెలిసింది. ఒక ఉన్మాది పాలన గత 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్ అనుకుంటా వచ్చి సుమారు 40 హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అయిన ఇండస్ట్రీస్ని మరి రాష్ట్రం నుంచి తరివేసిన వైనం. అలాగే విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏమైందో చూసాం. మరి ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా కేవలం విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఈ పెట్టుబడులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి వెల్లువలా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 10 లక్షల కోట్ల పెట్టుబడుల తర్వాత గూగుల్ క్లౌడ్ ఇంచుమించు $15,000 మిలియన్ ఈ విశాఖపట్నం రావటం, రెండో హై ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్ర రాష్ట్రానికి రావటం, మరి లోకేష్ గారు నిరంతరం 1 సంవత్సరం పాటు కృషి చేసి ఈ గూగుల్ క్లౌడ్ ఈ రాష్ట్రానికి తీసుకురావటం, ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్ని కూడా మార్చిన వైనం. అలాగే ఈ నిన్న మొన్న కలిపి 3 లక్షల కోట్ల పెట్టుబడులు రావటం, మరి ఈ 2 రోజుల్లో కూడా 10 లక్షల కోట్ల పెట్టుబడి రావటం అంటే ఇంచుమించు 30-40 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ సంవత్సరం 15 నెలల్లో రావటం. ఒక పక్క నిరుద్యోగ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టడం, మన రాష్ట్రంలోనే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా మన కార్మికులు అలాగే చదువుకున్న నిరుద్యోగులు అందరూ కూడా ఈ రాష్ట్రంలోనే స్థిరపడే విధంగా ఇటు భవన నిర్మాణ కార్మికులు నాకు ఎందుకు వస్తారు కాబట్టి నా శాఖ కిందకు వాళ్ళకి కూడా ఈ పెట్టుబడుల ద్వారా ఈ పని దినాలనేవి ఈ రాష్ట్రంలో పెరుగుతాయి. ఈ భవన నిర్మాణ కార్మికులు కూడా స్థిరంగా నిలబడతారు. ఈ పెట్టుబడులు కేవలం విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతర కృషితో వెల్లువలాగా ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. మరి ఇలాగే రావాలని కోరుకుంటూ మరి ఇంకా ఈ సంవత్సర 4 నెలల్లోనే ఈ పెట్టుబడులు వచ్చాయి. మరి ఇంకా రానున్నది 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్ది మరి ఈ యొక్క దేశంలోనే ఫస్ట్, సెకండ్ ప్లేస్లో ఈ 3 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు నిలబెడతారని ముఖ్యంగా ఆశతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఆ ఆశని నిలబెట్టుకుంటూ కూడా 30 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా దాటి తీసుకురావటం ఆయన ఒక విజనరీని ఈ దేశవ్యాప్తంగా చూపిస్తూ ఉంది. అలాగే నారా లోకేష్ గారు నిరంతరం 24/7 ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో వెన్నుముక్కగా నిలిచారు. మరి ఆయనకి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. సార్, కృష్ణయ్య గారు మీరు చెప్పండి సార్, ఈ పెట్టుబడుల రాకకి సంబంధించి ఎక్కువగా కాలుష్యరహిత పరిశ్రమల స్థాపన దిశగా కూడా ఒక నినాదం ఇచ్చారు సీఎం గారు. ఆ దిశగా ఎట్లా కార్యాచరణ ఉండబోతోంది, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు అయ్యి ఉంటాయి? రాష్ట్రంలో ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా పెద్ద అవకాశాలు మన రాష్ట్రం యొక్క ప్రగతికి వస్తూ ఉంది. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గత 1.5 సంవత్సరం లోపల ఇదివరకు ఉన్నటువంటి పరిశ్రమలకి వ్యతిరేకమైనటువంటి ఒక విధానాలకి భిన్నంగా కేవలం 18 నెలల్లోనే పారిశ్రామికవేత్తల్లోనూ అదేవిధంగా విద్యా ఉద్యోగ సంస్థల్లోనూ ఒక నమ్మకాన్ని కలిగించి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చే విధంగా పెద్ద ఎత్తున ఈరోజు ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతూ ఉంది. దీని వెనకాల
చాలా విశేషమైన కృషి జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రులు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీ లోకేష్ గారు, అన్ని శాఖల వారు కలిసి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఒక నమ్మకాన్ని కలిగించబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో సంపద సృష్టించి పేదలకు పంచాలనేటువంటి ఒక లక్ష్యాన్ని నెరవేరే దిశగా ఈరోజు పరిశ్రమ స్థాపన జరుగుతూ ఉంది. అయితే దానిలో భాగంగా కాలుష్యాన్ని కూడా లేకుండా ఇటు పరిశ్రమల వాళ్ళు, ప్రజలు, సాంకేతిక శాస్త్రజ్ఞులు అందరం కలిసి సమన్వయంతో మనం పరిశ్రమల ముందు తీసుకెళ్లాలి. ఇటువంటి మంచి సందర్భంలో కొంతమంది అపోహలతోటి, అనుమానాలతోటి లేదా స్వార్థ ప్రయోజనాలతోటి పరిశ్రమలు వచ్చేటువంటి సానుకూల పరిస్థితులకు భిన్నంగా ఆందోళన చేయటం కానీ లేదా బాధ్యతారహితంగా ప్రవర్తించడం కానీ మంచిది కాదు రాష్ట్రానికి. కాబట్టి పర్యావరణ పరిరక్షణ చేసుకుంటూనే మనం పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టుకోవాలి, ఉపాధి కలగాలి, సంపద సృష్టించబడాలి. తద్వారా రాష్ట్రంలో పేదరికం లేకుండా ఉండాలి. 2047 నాటికి ఏదైతే స్వర్ణాంధ్ర అనుకుంటున్నామో ఆ సాధించే దిశగా ఈ పెట్టుబడుల సదస్సు బాగా ఉపయోగపడుతుందని చెప్పి నాకు గట్టి విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ సార్. కొండపల్లి శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి సార్. ఏదైతే చిన్న పరిశ్రమల శాఖ మీ పరిధిలోనే ఉంది, ఒకవైపు భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి, అలాగే మరి దానికి అనుగుణంగా చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఎలా మీరు రాబట్టగలుగుతున్నారు? అలాగే ప్రధానంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి, మీ ప్రాంతానికి దీనివల్ల ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం? ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ మీదగా ప్రధానమంత్రి గారు మనకి సిఐఐ గ్లోబల్ పార్ట్నర్షిప్ సమిట్ మన రాష్ట్రానికి విశాఖపట్నం కేంద్రంగా హోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇది 30th ఎడిషన్. ఇది ఎప్పుడూ లేనట్టు విధంగా దావోస్ ఇంటర్నేషనల్ సమిట్ ఏ రకంగా జరుగుతుందో అదే ఈక్వలెన్స్లోకి తీసుకువెళ్లాలన్న ఒక ఆలోచనతో ఈరోజు విశాఖపట్నం కేంద్రం కింద అన్ని ఏర్పాట్లు, ఈ సమ్మిట్ చాలా మంచి వైబ్ ప్రపంచం అంతా క్రియేట్ చేయగలిగాం. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఇండో యూరోప్ సమ్మిట్లో కూడా ప్రధానంగా వచ్చినటువంటి యూరోప్ నుంచి వచ్చినటువంటి బృందం కూడా వాళ్ళు కూడా ఇండియాలో ఉన్నటువంటి ట్రాక్షన్ కానీ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేసుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్ అయితే వాళ్ళలో కూడా కలిగింది. మరి ఈరోజు రేపు జరగబోతున్నటువంటి సమిట్లో చాలా విషయాలు ఇక్కడ డిస్కస్ జరుగుతుంది. గ్లోబల్ ఫోరంలో ఇండియా యాజ్ ఎ యూనిట్లో ఆంధ్రప్రదేశ్ ఫోకస్డ్గా ఎటువంటి పరిశ్రమల్లో ఎటువంటి ఆలోచనలు చేయాలి, ఏ రకంగా మనం కలిసి పనిచేయాలి, ఎటువంటి ఇండస్ట్రీస్ ఇండియాకి ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక మంచి వేదిక అవుతుంది. చాలా ప్యానల్స్ డిస్కషన్స్ ఉన్నాయి. సుమారు ఒక 50 ప్రామినెంట్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ వస్తున్నారు, 30 ఓవర్సీస్ మినిస్టర్స్ కూడా వస్తున్నారు. అంతేకాకుండా మన కేంద్ర మంత్రులు ఒక 5 వస్తున్నారు. అలాగే గౌరవ మన వైస్ ప్రెసిడెంట్ గారు కూడా వస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైపు తీసుకెళ్ళి మరి అంతేకాకుండా మనకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఇప్పటికి వరకు ఎంఓఈస్ ఏమున్నాయి, ఫౌండేషన్స్ ఏమున్నాయి, ఇనాగ్రల్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా ఈ వేదికగా జరగడం చాలా సంతోషం విషయం తెలియజేసుకున్నాం. అంటే 2 రోజుల ముందు కనుక చూస్తే ఈ ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించి పెద్ద ఎత్తున శంకుస్థాపన చేశారు. మరి వాటిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు తీసుగా ఏ విధంగా కృషి చేయబోతున్నారు? ఎన్ని ల్యాండ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి? అంటే ఆల్రెడీ ఏవైతే పార్క్స్ 11 పార్క్స్ ఓపెన్ అయ్యాయి, మళ్ళీ నిన్న ఒక 4 పార్కులు అయ్యాయి. ఈ 15 పార్కుల్లో ఆల్రెడీ ఒక 500 యూనిట్స్ వరకు కూడా వాళ్ళు ప్లాట్స్ రిజిస్టర్ చేసుకుని అలొకేషన్ కూడా జరిగింది. అలాగే మిగతా ప్లాట్స్లో కూడా పర్ష్యూన్స్ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎంఎస్ఎంఈకి ప్రధానంగా ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా వెంచర్ క్యాపిటల్స్ వస్తున్నారు, యూనివర్సిటీస్ అలైన్డ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేయడానికి వస్తున్నారు. కొత్త చిన్న ఇండస్ట్రీ, ఎందుకంటే 125 crores కన్నా బిలో ఉన్న ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా ఎంఎస్ఎంఈ కింద వస్తుంది. అలాంటివి కూడా చాలా ఈరోజు ఎంఓఎస్ జరుగుతూ ఉన్నాయి. మన వాళ్ళు మన రాష్ట్రంలో మన ఆంటర్ప్రినర్స్ కూడా చాలామంది వచ్చి ఎంపీఎంస్ చేసుకుంటున్నారు. సరే, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేదానికి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పూర్తి స్థాయిలో ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో కలిగిందన్న నమ్మకం వాళ్ళకి కలిగిందన్న విషయం నేను తెలియజేసుకున్నాను. ఓకే.
ఇది అతిథుల స్పందన. ఏదైతే ఈ 2 రోజుల సమ్మిట్ ద్వారా కూడా దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన 15 నెలల కాలంలో అప్పటికే 9,76,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడంతో పాటు ఈ 2 రోజుల సమ్మిట్ ద్వారా మరో అదనంగా 10 లక్షల కోట్లు, అలాగే నిన్న ఒప్పందాల ద్వారా 3,70,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు సాధించారు. మొత్తంగా ఈ 15 నెలల కాలంలోనే దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామనే ధీమా ఇక్కడ ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతుంది. వీటి ద్వారా లక్షలాది ఉపాధి కల్పన, ఉద్యోగ ఉపాధి ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షలాది మందికి ఈ ఉద్యోగాలు అలాగే ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నారు. తద్వారా రాష్ట్రాభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ MSNతో విశాఖ నుంచి VSN కృష్ణ, ఈటీవీ న్యూస్, ఓవర్ టు స్టూడియో.